బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గతంలో ఓల్డ్ సిటీలో కూడా భయపడే వాళ్ళు కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాటలు తూటాలైతే పేలుస్తున్నారు. పాత బస్తీలో టెర్రరిస్టులకు భయపడి ఎవరైతే వేరే రాష్ట్రాలకు వెళ్లారో వారు తిరిగి రావాలి అంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు హాట్ కామెంట్స్ అయితే చూస్తున్నాం. హిందువులను బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాటల తూటాలు పేల్చారు. పాత బస్తీలో టెర్రరిస్టులకు భయపడి ఎవరైతే వేరే రాష్ట్రాలకు వెళ్లారో వారంతా తిరిగి రావాలని అన్నారు. హిందువులను కాపాడుకోవడం తమ బాధ్యత అని, గతంలో ఓల్డ్ సిటీలో కాషాయ జెండా పట్టుకోవాలంటే భయపడే వాళ్ళని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మళ్ళీ చెప్తున్న పాత బస్తీ నుంచి ఎవరైతే ఇక్కడ టెర్రరిస్టు బాంబులకు భయపడి, ఇక్కడ జిహాదీ ఉగ్రవాదు యొక్క ఆగడాలు అరాచకాలకు భయపడి ఇక్కడ నుంచి వెళ్ళి ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారో మళ్ళీ నేను అప్పీల్ చేస్తున్నా. ఈ సింహవాహిని అమ్మవారి సాక్షిగా నేను చెప్తున్నాను. ఆ భాగ్యలక్ష్మి అమ్మవారి పాదాల సాక్షి చెప్తున్నా. మీరందరూ తిరిగి రండి, పాత బస్తీకి రండి. మిమ్మల్ని హిందూ సమాజాన్ని కాపాడుకునే బాధ్యత ఇవాళ మేం తీసుకుంటాం. ఇవాళ హిందువులందరూ భాగ్యనగర్లో ఓటు బ్యాంక్ మారినారు. ఇలా ఓటు బ్యాంక్ మార్చాల్సిన బాధ్యత మాదే ఉంది. కాబట్టి ఇవాళ భాగ్యలక్ష్మి అమ్మవారి శక్తి ఏందో, భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క పవర్ ఏందో ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా చూపెట్టాం. దేశం నుంచి ఏ రాజకీయ నాయకుడు వచ్చినా, దేశం నుంచి ఏ సెలబ్రిటీ వచ్చినా ఇవాళ మళ్ళీ చెప్తున్న పాత బస్తీ నుంచి